మహోన్నతుల దగ్గర తండ్రి, ప్రేమ స్వరూపిణి సుప్రభు కన్న తండ్రి, మా బంగారు తండ్రి, మీ పాదాలకు సాష్టాంగ స్తోత్రం వెలుచుకుంటున్నాం. ఈ బైబిల్ స్టడీని బట్టి మీ పాదాలకు స్తోత్రం. ఈ బైబిల్ స్టడీ ద్వారా నాతో మాత్రం మీరు మాట్లాడిన మమ్మల్ని సరిచేయండి, బాగు చేయండి. మా అందరి హృదయాలు తెరవమని, మీరే మమ్మల్ని సంధించమని, అడ్డుపడుతున్న అపాదన శక్తులను కాల్చేయమని, అడ్డుపడుతున్న ఎలుపుణ్ణి కూడా ప్రభా అసలు చెట్టు మరుగు చేయమని, మీ ఆత్మకార్యం మధ్యలో బహుబలంగా జరిగించమని, మీ స్వరం మాకు వినిపింప దయచేయమని మందరం మీ గర్భనసలుగా అప్పగించుకుంటూ ప్రేమాస్వరూపి మినిస్ట్రీస్ యొక్క మహాధినేత అయిన పరిశుద్ధాత్మ తండ్రి మా ఉద్యోగక్రమం ప్రేమపూర్వక సరస్వంచి ఆహ్వానించుకున్నాం. మీరే మమ్మల్ని నడిపించి మహింపదం అజనేసే పరిశుద్ధమైన అనుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆదికాండం 23వ అధ్యాయం చూద్దాం. శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏండ్లు 127. శారా కానాను దేశమందలి హెబ్రోనును కిర్యతర్బాలో మృతి పొందెను. అప్పుడు అబ్రహాము శారా నిమిత్తము అంగరార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను. తరువాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుట లేచి హేతు కుమారులను చూచి, మీ మధ్య నేను పరవాసినిగాను ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతి పెట్టుటకు మీ తావున నాకు ఒక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఇయ్యుడని అడుగుగా, హేతు కుమారులు, అయ్యా మా మాట వినుము. నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు. మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దాని యందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము. నీవు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టునట్లు మాలో తన శ్మశాన భూమి ఇయ్యనల్లని వాడు ఎవడునూ లేడని అబ్రహాముకు ఉత్తరమిచ్చిరి. అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడిరి. మృతి పొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాతిపెట్టుట మీకు ఇష్టమైతే నా మాట వినుడి. తాహోరు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తనకు కలిగి ఉన్న మక్పెలా గుహను నాకు ఇచ్చినట్లు నా పక్షముగా అతనితో మనవి చేయుడి. మీ మధ్యను శ్మశాన భూమిగా నుండుటకు నిండు వెలకు అతడు దానిని నాకు స్వాస్థ్యముగా ఇవ్వాలనని వారితో చెప్పాను. అప్పుడు ఎఫ్రోను హేతు కుమారుల మధ్యను కూర్చుండి ఉండెను. హిత్తీయుడైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించి వారి అందరి ఎదుట హేతు కుమారులకు వినబడినట్లు అబ్రహాముతో చెప్పిన ప్రత్యుత్తరమేమనగా, అయ్యా అట్లు కాదు, నా మనవను ఆలకించుము. ఆ పొలమును నీకు ఇచ్చుచున్నాను, దానిలోనున్న గుహను నీకు ఇచ్చుచున్నాను, నా ప్రజల ఎదుట అది నీకు ఇచ్చుచున్నాను. మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుమనను. అప్పుడు అబ్రహాము ఆ దేశపు ప్రజల ఎదుట సాగిలపడి, సరే కాని నా మనవి ఆలకించుము. ఆ పొలమునకు వెల ఇచ్చేదను. అది నా యొద్ద పుచ్చుకొనని ఎడల మృతి పొందిన నా భార్యను పాతి పెట్టదనని ఆ దేశ ప్రజలకు వినబడినట్లు ఎఫ్రోనుతో చెప్పెను. అందుకు ఎఫ్రోను, అయ్యా నా మాట వినుము. ఆ భూమి 400 తులముల వెండి చేయును. నాకు నీకు అది ఎంత? మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టుమని అబ్రహామును ఉత్తరమిచ్చాను. అబ్రహాము ఎఫ్రోను మాట వినను. కాబట్టి హేతు కుమారులకు వినబడినట్లు ఎఫ్రోను చెప్పిన గల అనగా వర్తకులలో చెల్లు 400 తులముల వెండి అబ్రహాము తూచి అతనికి ఇచ్చాను. అలాగున మమ్రే ఎదుటినున్న మక్పెలా అందలి ఎఫ్రోను పొలము అనగా ఆ పొలమును దాని అందలి గుహయు దాని పొలిమేర అంతటిలోనున్న ఆ పొలము చెట్లన్నీ అతని ఊరి గవిని ప్రవేశించే వారి అందరిలో హేతు కుమారుల ఎదుట ఆ అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడిన. ఆ తరువాత అబ్రహాము కానాను దేశములో హెబ్రోను మమ్రే ఎదుటనున్న మక్పెలా పొలము గుహలో తన భార్య అయిన శారాను పాతిపెట్టెను. ఆ పొలమును దానిలోనున్న గుహయు హేతు కుమారుల వలన శ్మశానము కొరకు అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను. ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మనకేం కనబడుతుందంటే, అబ్రహాము తన భార్యను ప్రేమించినట్లు కనబడుతుంది. ఈ అధ్యాయం జాగ్రత్తగా చూసినట్లయితే తన భార్య కోసం ఇచ్చిన విలువ, గౌరవం, చనిపోయిన తన భార్యను పాతి పెట్టడానికి తను చూపించిన ప్రేమ ఖచ్చితంగా స్పష్టంగా కనబడుతుంది. అంటే అబ్రహాము భార్యను ప్రేమించేవాడు. అబ్రహాము తన భార్యను, తన భాగస్వామి అయిన భార్యను అమితంగా ప్రేమించేవాడు, అధికంగా ప్రేమించేవాడు అని అర్థమవుతుంది. ఒక్క భార్యను మాత్రమే ప్రేమించాడా, భార్యను మాత్రమే అధికంగా ప్రేమించాడా అని మనం ఆలోచించినట్లయితే, ఒకసారి జాగ్రత్తగా అబ్రహాం స్టోరీని ఆదికాండంలో చూసినట్లయితే ఎవరెవరిని ప్రేమించాడు,
ఎలా ప్రేమించాడు అది మనం చూద్దాం ఈరోజు. అబ్రహాము ప్రేమగల వ్యక్తి, అబ్రహాము ప్రేమించే వ్యక్తి. అబ్రహాములో ఉన్న లక్షణాల్లో ఒక లక్షణం ప్రేమ. ఎవరెవరిని ప్రేమించాడో, ఫస్ట్ దేవుణ్ణి ప్రేమించాడా లేదా చూద్దాం. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. దేవుణ్ణి ఎంతగా ప్రేమించాడు. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అప్పుడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదును. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెం ఆహారం తెచ్చదను. మీ ప్రాణములను బలపరుచుకొనుడి. తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చి తిరనను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారములోనున్న చారా యొద్దకు త్వరగా వెళ్లి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి వద్ద ఆ చెట్టు కింద నిలిచుండెను. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని అమితంగా ప్రేమించినట్లు మనకు స్పష్టంగా కనబడుతుంది. మొట్టమొదటిగా అబ్రహాము ప్రేమగల వ్యక్తి. దేవుడి ఎదుట, దేవుడి విషయంలో అమితంగా దేవుని ప్రేమించినట్లు, దేవుని ఆజ్ఞలు పాటించినట్లు, దేవునికి ప్రార్థన చేసినట్లు, దేవుని సంతోషపెట్టినట్లు, దేవుని కోసం ఎవరిని లెక్క చేయనట్లు, అమితంగా దేవుణ్ణి ప్రేమించినట్లు తెలుస్తుంది. రెండోదిగా తన తండ్రిని తనతో పాటు తెచ్చుకొని, పెద్ద వయసులో ఉన్నాడు నా తండ్రి, ఎక్కడ మళ్ళీ ఇబ్బంది పడతాడో అని తండ్రిని ప్రేమించినట్టు కనబడుతుంది. మూడవదిగా భార్యని, ఇప్పుడు మనం చూసాం, చనిపోయినప్పుడు ఎంత కష్టపడ్డాడు, ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో భార్యను ప్రేమించినట్లు కనబడుతుంది. చూద్దాం ఇంకా ఎవరెవరిని ప్రేమించాడు అబ్రహాం. ఆదికాండం 21వ అధ్యాయం 10-11 వచనాలు. నా దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము. ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రాముతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రామునకు మిక్కిలి దుఃఖము కలుగజేశాను. అయితే దేవుడు ఈ చిన్నవాణిని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. చాలు, ఎన్ని వచనాలు? 10-11. 10-11. ఇక్కడ మిక్కిలి దుఃఖం కలిగిందంట అబ్రహాముకి. ఎవరిని బట్టి? దాసి కొడుకును బట్టి. శారా ఏముంది, మనకు పిల్లలు పుట్టట్లేదు కదా, నా దాసితో హాగర్తో నువ్వు వెళ్ళండి, మీరు తనతో సంసారం చేయండి, మీరు పిల్లల్ని కనండి, మన పిల్లలు అవుతారని చెప్పినప్పుడు తన భార్య మాట విని పిల్లల మీద ఉన్న ప్రేమతో తను సంసారం చేసినప్పుడు ఒక కొడుకు ఇష్మాయేలు పుడితే, కొంతకాలం తర్వాత దేవుడు శారాకి పిల్లల్ని ఇస్తే, ఇస్సాకుని ఇచ్చిన తర్వాత ఆడవాళ్ళకి ఇద్దరికి క్లాష్ వచ్చినప్పుడు, పిల్లలిద్దరికి క్లాష్ వచ్చినప్పుడు శారా ఏం చేసింది? దాసిని తన కొడుకుని వెళ్ళగొట్టేమని అబ్రహాంతో చెప్తే కన్న ప్రేమ మిక్కిలి దుఃఖం. చూడండి, కోటీశ్వరుడు, భార్య ఎదురుగుండా ఉంది, కొడుకున్నాడు, వాళ్ళని ప్రేమిస్తున్నాడు, అయినప్పటికీ వాళ్ళతో పాటు నేను కన్నాను కదా అని కన్న ప్రేమతో తన ఇష్మాయేల్ను బట్టి భయంకరమైన దుఃఖం వచ్చిందంట. ప్రేమ ఉన్న చోట దుఃఖం వస్తుంది. ప్రియ దేవుని పిల్లారా, ఈ రోజుల్లో ఒకరిని ప్రేమించడమే ఎక్కువ, ఒకరినే ప్రేమించలేకపోతున్నారు. కానీ అబ్రహాము దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు, తండ్రిని ప్రేమిస్తున్నాడు, భార్యను ప్రేమిస్తున్నాడు, దాసి కొడుకుని ప్రేమిస్తున్నాడు. ఇంకా ఎవరెవరిని ప్రేమించాడో చూద్దాం. ఆదికాండం 14:14. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మండుగురిని వెంటబెట్టుకొని తాను మట్టుకు ఆ రాజులను తరిమెను. ఇక్కడ మనం తెలిసిన సందర్భమే. అబ్రహాము లోతు
చెరపెట్టబడినని తెలిసి 318 మంది యోధులను తీసుకొని, తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మంది యోధులను తీసుకొని వెళ్ళి తరిమి రాజుల్ని కొట్టి, రాజుల్ని తరిమేసి, తన తమ్ముడైన లోతు భార్యను, పిల్లల్ని, కుటుంబాన్ని, తన అందరినీ, ఇంకా అనేక మందిని ఎవరినైతే చెరబట్టారో రాజులు అందరిని తీసుకుని క్షేమంగా తీసుకొచ్చి ప్రాణాలకు తెగించి, అంటే తమ్ముడు అంటే ప్రేమ ఉంటేనే కదా, ప్రేమ ఉంటేనే అలాంటి పనులు చేయగలం. ప్రాణాలు తెగించి ఎవడు చేస్తాడు? ఈ రోజుల్లో చిన్న రిస్క్ అయితే అవసరమైతే వదిలేసుకుంటారు బంధాలు, కానీ ఎవడో ప్రాణాల మీదకి తెచ్చుకోరు. కానీ అబ్రహాము ప్రేమ గల వ్యక్తి కాబట్టి తమ్ముడు కోసం ప్రాణాలకి తెగించి మరి కాపాడి తన ప్రేమను వ్యక్తపరిచాడు. చూద్దాం, ఆదికాండం 15:2. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా, నాకు ఏమి ఇచ్చిననేమి? నేను సంతానము లేని వాడనై పోచున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తలగును కదా. చూడండి, ఇక్కడ ఎలియాజర్ అనేవాడు ఒక పనివాడు. అబ్రహాముకి ఉన్న పని వాళ్ళల్లో పెద్ద దాసుడు, అందరికంటే ముందు వచ్చినోడో మరి లేదా నమ్మకస్తుడో ఏదైనప్పటికీ పెద్ద దాసుడు ఎలియాజరు. ఒకవేళ పిల్లలు పుట్టకపోతే నా పెద్ద దాసుడు ఎలియాజరే ఆస్తి మొత్తానికి ఇన్ని కోట్లకి వారసుడైపోతా. అంటే తనకిష్టమైంది తర్వాత సంగతి నేను అనేది. ఆ సందర్భంలో తన మనసు ఎలా ఉంది? పనోడిని కూడా వారసుడిగా, అంటే దత్తత తీసుకుందామన్న మనసు కలిగిన గొప్ప ప్రేమ గల వ్యక్తిగా అబ్రహాం కనబడుతున్నాడు. అంటే పనివాడిని ప్రేమిస్తున్నాడని అర్థమవుతుంది దీన్ని బట్టి. దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు, తండ్రిని ప్రేమిస్తున్నాడు, భార్యను ప్రేమిస్తున్నాడు, దాసి కొడుకుని ప్రేమిస్తున్నాడు, తమ్ముడిని ప్రేమిస్తున్నాడు, పనివారిని ప్రేమిస్తున్నాడు. అంటే టోటల్గా చూస్తే అబ్రహాము ప్రేమ గల వ్యక్తి, ప్రేమను ఎక్కువ కలిగిన వ్యక్తి, ప్రేమించడంలో ఎక్కువ, అదే ప్రేమించడమే ఎక్కువ జయంగా పెట్టుకున్న వ్యక్తి, దేవుడిచ్చిన బంధాలని అమితంగా ప్రేమిస్తున్నాడని ఈ వచనాలను బట్టి మనకు అర్థమవుతుంది. సామాన్యంగా ఒకరిని ప్రేమించి మనం ఇంకా ఎక్కువ మంది ప్రేమించాం. అంటే ఒకరిని ప్రేమించి వాళ్ళతోనే మనం మొత్తం అనుకుంటాం, కానీ ఇంకెవరిని ఎక్కువ ప్రేమించడానికి ఇష్టపడం. మనం కూడా గబుక్కున అనేస్తాం, అరే నీకు పలానా వాళ్ళంటే ఇష్టం రా, నీకు పలానా వాళ్ళంటే ఇష్టం అని ఒకళ్ళ వరకే మనం అంకితం అయిపోతాం, ఒకళ్ళ వరకే పరిమితం అయిపోతాం. కానీ అబ్రహాము కనబడని దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు, కనబడే మనుషుల్ని ప్రేమిస్తున్నాడు, దేవుణ్ణి అమితంగా ప్రేమిస్తున్నాడు, దేవుడి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు, మనుషుల్ని ప్రేమించి, బంధాలను ప్రేమించి వీళ్ళందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. కాబట్టి దేవుడు అబ్రహామును మన ముందు పెట్టారు అంటే మనకేదో నేర్పించాలని, ఇవన్నీ రాయించారు అంటే మనకేదో నేర్పించాలని. ఆలోచించండి ఒకసారి, అబ్రహాం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే అబ్రహాం లాగా మనం కూడా ప్రేమించాలి, అందరినీ ప్రేమించాలి. చూద్దాం బైబిల్ ఏం సెలవిస్తుంది అసలు ఈ ప్రేమ గురించి. 1 యోహాను 4:8. దేవుడు ప్రేమ స్వరూపి. చాలు, దేవుడు ప్రేమ స్వరూపి. ఆదికాండం 1వ అధ్యాయం 36 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమనే స్వరూపంగా కలిగిన దేవుడు. ఈ ప్రేమాస్వరూపి అయిన దేవుడు తన స్వరూపమందు నరులను చేయుదుము అనుకునే ఆదికాండం 1వ అధ్యాయంలో ఆదాము చేసినట్లు, అవ్వను చేసినట్లు మనకు కనబడుతుంది. మనందరం ఆదాము అవ్వ ద్వారా వచ్చినట్లు మనకు తెలుసు. మనందరం దేవుని చేత సృష్టించబడిన వాళ్ళం. ప్రేమాస్వరూపి అయిన దేవుని చేత మనందరం సృష్టించబడిన వాళ్ళం. దేవుడు ప్రేమాస్వరూపి, మనల్ని చేసిన దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నారు. కాబట్టి మనల్లో ప్రేమ ఉంటుంది, ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది. మనందరం ప్రేమ పిపాసులం. అయితే మనం పాపం చేతో ఇంకా ఏదో కారణం చేతో ప్రేమని చంపేసుకొని ఈరోజు మనం కఠినాత్ములుగా మారిపోయాం. దేవుడి ఉద్దేశం ఏంటి? దేవుడు ఎవరు? ప్రేమాస్వరూపి. ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున మనందరినీ సృష్టించారు. మనలో ఖచ్చితంగా ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ సృష్టించిన దేవుణ్ణి ప్రేమించాలి, ఆ ప్రేమ జన్మనిచ్చిన తల్లిదండ్రులను ప్రేమించాలి, ఆ ప్రేమ తోడబుట్టిన వాళ్ళని ప్రేమించాలి, ఆ ప్రేమ కట్టుకున్న భార్యని లేదా భర్తని ప్రేమించాలి, ఆ ప్రేమ కన్న పిల్లల్ని ప్రేమించాలి, ఆ ప్రేమ బంధువుల్ని, స్నేహితుల్ని, తోటివారిని అందరినీ ప్రేమించాలి. ఇది దేవుడు కోరుకున్నారు, ఇది దేవుని ఉద్దేశం.
ఇది దేవుని యొక్క సంకల్పం, ఇది దేవుని యొక్క ప్రణాళిక. దేవుడు మానవాళ్ళందరికీ 2 ప్రధానమైన ఆజ్ఞల్ని పెట్టారు. ఏంటంటే, ఒకటి, మొదటి ఆజ్ఞ నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. రెండవ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించాలి. మొత్తం ఆజ్ఞలన్నింటినీ మనం గనక రెండిటిగా దేవుడు చెప్పిన రీతిగా రెండిటిగా చూసినట్లయితే, మొట్టమొదటిది దేవుణ్ణి ప్రేమించాలి, రెండోది నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఫస్ట్ దేవుని ప్రేమించాలి, 2 మనల్ని మనం ప్రేమించుకోవాలి, 3 అందరినీ ప్రేమించాలి. దేవుడి యొక్క ఆజ్ఞ ఇది, దేవుని యొక్క సంకల్పం ఇది, దేవుని యొక్క ప్రణాళిక ఇది. ఎవరైతే దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తారో, ఎవరైతే దేవుని సంతోషపెడతారో, దేవుని ఆజ్ఞలు పాటిస్తారో వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తారు, మామూలుగా ఉండదు. ఇప్పుడు ఈ అబ్రహాం చూసినట్లయితే దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు, తను ప్రేమించుకుంటున్నాడు, ఎదుట వాళ్ళందరినీ ప్రేమిస్తున్నాడు. ఇలా చేసినందుకు ఏం జరిగిందో చూద్దాం. దీనికి ముందు వాగ్దానం ఏంటో చూద్దాం. నిర్గమకాండం 26, నిర్గమకాండం 20వ అధ్యాయం 6వ వచనం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. చూడండి, అబ్రహాం ఎప్పటికి దాదాపు 3000 సంవత్సరాల కిందటోడు, 3000 సంవత్సరాల కిందట వాడు నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొంటే, 2 ఆజ్ఞలు దేవుడిచ్చారు. ఒకటి దేవుని ప్రేమించాలి, 2 నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞల్ని అబ్రహాం కంప్లీట్గా పాటించాడు కాబట్టి, ఈ 2 ఆజ్ఞలు తప్పకుండా లోబడి ఆజ్ఞలు గైకొన్నాడు కాబట్టి 1000 తరాలు కరుణిస్తానన్న దేవుడు అబ్రహామును బట్టి ప్రపంచం మొత్తాన్ని ఆశీర్వదించారు. అబ్రహాం పొందిన ఆశీర్వాదం మనందరికీ వచ్చేలాగా దేవుడు అబ్రహామును దీవించి ఆశీర్వదించారు. ఆలోచించండి ఒకసారి, ప్రేమ ఎంత ఆశీర్వాదాన్ని తీసుకొచ్చిందో చూసారా? ప్రేమ ఎంత గొప్ప దీవెన ఆశీర్వాదాన్ని తీసుకొచ్చిందో ఒకసారి ఆలోచించండి. ప్రేమ లేకపోతే ఆశీర్వాదాలు రావు, ప్రేమతో లింక్ అయ్యి ఉంది ఆశీర్వాదం. దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన స్వరూపం అందు మనల్ని చేశారు. ఆయన ప్రేమించమన్నారు, ఇచ్చిన బంధువుల్ని, కుటుంబస్తుల్ని అందరినీ ప్రేమించమన్నారు. కాబట్టి ఎవరైతే దేవుడిచ్చిన అందరినీ ప్రేమిస్తారో వాళ్ళకి బహుగా ఆశీర్వాదాలు ఉంటాయి. 1000 తరాలు కరుణిస్తా అన్నారు. ఇప్పటికీ అబ్రహాం పేరు భూమి మీద మారుమోగిపోతుందండి, మారుమోగిపోతుంది. విశ్వాసులు తండ్రిగా దేవుడు అబ్రహాంను అత్యధికంగా ఆశీర్వదించారు. ఎందుకని? దేవునిలో ఉన్న లక్షణం అబ్రహాంలో ఉంది. దేవుడు అందరినీ ప్రేమిస్తారు, అబ్రహాం అందరినీ ప్రేమిస్తాడు. అందుకే అతను స్నేహితుడైపోయాడు. ప్రేమను స్నేహితుడు అవటానికి గల కారణాల్లో ఒక కారణం ఏంటంటే ప్రేమ. కొన్ని వచనాలు చూద్దాం ప్రేమకు సంబంధించి. 1 కొరింథీ 8:3 నేను చదువుతున్నాను. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుణ్ణి ఎరిగి ఉంటారు. ఒకవేళ నువ్వు ప్రేమించకపోతే, నువ్వు దేవుని ప్రేమించలేదా, నువ్వెవరో కూడా దేవునికి తెలియనట్లు దేవుడు ఉంటారు. దేవుడు నిన్ను పట్టించుకోరు, నీకు దేవునికి ఏ సంబంధం ఉండదు. నువ్వు దేవుడిని ప్రేమిస్తేనే దేవుని ఎరుకలో, దేవుడి ఎన్నికలో, దేవుని యొక్క దృష్టిలో నువ్వు ఉంటావు. 1 యోహాను 4:8 దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ప్రేమ లేకుండా నువ్వు దేవుణ్ణి ఎరగడం కష్టం, ప్రేమ లేకుండా నువ్వు దేవుణ్ణి తెలుసుకోవడం కష్టం, ప్రేమ లేకుండా దేవుణ్ణి అనుభవించడం కష్టం, ప్రేమ లేకుండా దేవుణ్ణి అర్థం చేసుకోవడం కష్టం, ప్రేమ లేకుండా దేవుని స్పర్శను పొందుకోవడం కష్టం అయిపోద్దండి. కాబట్టి ప్రాధాన్యమైనది ఏంటంటే ప్రేమ. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. నువ్వు దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నావా? ఎందుకో తెలుసా? నీలో ప్రేమ లేదు కాబట్టి. దేవుణ్ణి అనుభవించలేకపోతున్నావా? దేవుని శక్తిని అనుభవించలేకపోతున్నావా? నీలో ప్రేమ లేదు, కఠినమైపోయింది నీ హృదయం. నువ్వు పశ్చాత్తాపడు, దేవుడు మళ్ళీ నీలో ప్రేమను పుట్టిస్తారు. నువ్వు పశ్చాత్తాపడినట్లయితే, దిద్దుబాటు చేసుకుంటే, నువ్వు పశ్చాత్తాపడితే మళ్ళీ నీలో కొత్తగా ప్రేమను పుట్టిస్తారు. కఠినమైన హృదయాలను కూడా ఆయన మార్చగలరు, రాతి గుండెలు తీసేయగలరు, కఠినాత్మల్ని మార్చగలరు. ఆయన ప్రేమస్వరూపి కాబట్టి ప్రేమను ఉత్పత్తి చేస్తారు నీలోకి. ప్రేమ లేకుండా నువ్వు ఆయన్ని ఎరగలేవు, ప్రేమ లేకుండా ఆయన అనుభవించలేవు, ప్రేమ లేకుండా
ఆయన యొక్క సన్నిధిలో ఆనందించలేవు. ప్రేమ లేకుండా నువ్వు ఆయన్ని హత్తుకోలేవు, ఏమీ చేయలేవండి. ఈ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడో చూద్దాం. 1 కొరింథీ 13:1-3 మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. చదువుసారి 1 కొరింథీయులకు 13:1-3 చదువు తమ్ముడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం నుంచి మొదటి వచనం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగుడు కంచును గణగణలాడు తాళమునై ఎందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ పడదు. చాలా తమ్ముడు, ఇక్కడ ఏమంటున్నాడంటే కొన్ని స్టేట్మెంట్లు ఇస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ప్రేమ లేనివాడినైతే నేను వ్యర్థుడను. ఒకవేళ నువ్వు ప్రేమ లేనివాడు అయితే తమ్ముడా వ్యర్థుడవు. చెల్లి, నువ్వు వ్యర్థురాలు అయిపోతావు. వ్యర్థం అయిపోద్ది నీ జీవితం అంతా. వేస్ట్ అయిపోద్ది. ప్రేమ కలిగి ఉండు. ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి. దేవుణ్ణి అడగండి. ప్రేమాస్వరూపైన దేవా, నేను మీ కూతుర్ని మీ కొడుకుని నాలో ఉన్న ప్రేమను చంపేసుకున్నాను, నాలో ఉన్న ప్రేమను పోగొట్టుకున్నాను, నాలో ఉన్న ప్రేమ అనే లక్షణాన్ని విడిచిపెట్టేశాను, నాకు కొత్తగా నాలో ప్రేమని పుట్టించండి అని అడిగితే దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ మొర ఆలకించి నీలో ప్రేమను కొత్తగా పుట్టిస్తారు. ఒకవేళ నువ్వు ప్రేమ లేని వాడివైతే వ్యర్థుడివే. వేస్ట్ ఫెలో ఆఫ్ వర్స్ట్ ఫెలో అయిపోతావు నువ్వు. అనవసరం. నేనన్నమాట కాదు, పౌలు అన్నమాట. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. రెండోది, ప్రేమ లేని వాడనైతే నాకు ఏ ప్రయోజనం ఉండదు. ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. నీకు ఏ ప్రయోజనం ఉండదు ప్రేమ లేకపోతే. అందుకేనేమో నీ జీవితంలో ఏ ప్రయోజనాలు లేకుండా పోతున్నాయి. అందుకేనేమో ఏ మేలు జరగట్లేదు, అద్భుతాలు చూడలేకపోతున్నావు. ప్రేమ లేదు కాబట్టే ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నారు. నీ హృదయంలో నీ హృదయం మండును గాక, యేసేనామములో నీ హృదయం తెరవబడును గాక. ప్రేమ లేకుండా ఎంతకాలం ఉంటావు? ప్రేమ లేకపోతే నువ్వు వేస్ట్ ఫెలో. ప్రేమ లేకపోతే నువ్వు కఠినాత్ముడువు. నీ అప్పుడు ఇంకా ఏమీ జరగవు, ఏ మేలు జరగవు. నీ ఆత్మీయ జీవితం పెరగదు, నీ ఆత్మీయ శిఖరాలను ఎదగలేవు, తద్వారా ఏం పొందుకోలేవు. నీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగేడు కంచును గనగనలాడు తాళమునై ఉందును. ప్రేమ లేనివాడినైతే నేను మ్రోగేడు కంచును గనగనలాడు తాళమునై ఉందును. ఏముండదు, డబ్బానే లోపల మ్యాటర్ ఉండదంట. నీలో కూడా ఏ మ్యాటర్ ఉండదు. ప్రేమ లేకపోతే నీలో ఏ మ్యాటర్ ఉండదని పౌలు హెచ్చరిస్తున్నాడు. ప్రేమను కలిగి ఉండటానికి ప్రయాసపడండి. దేవుణ్ణి ప్రేమించాలి, కుటుంబస్తులను ప్రేమించాలి, అందరినీ ప్రేమించాలి, తోటి వాళ్ళని ప్రేమించాలి, సహోదరులను ప్రేమించాలి, ఆత్మీయులను ప్రేమించాలి, అందరినీ ప్రేమించాలి. మనం అలా ప్రేమించే కెపాసిటీ మనలో పెట్టారు దేవుడు. మనమే పోగొట్టుకున్నాం. మర్చిపోమాకండి. పోగొట్టుకున్నామని గుర్తించండి. దేవుడి పాదాల దగ్గరికి వెళ్తే నేను పోగొట్టుకున్నాను ప్రభు అంటే మళ్ళీ నీకు ఇస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నువ్వు అడిగితే ఆయన సిద్ధంగా ఉన్నారు. నువ్వు అడిగితే ఇవ్వడానికి ఆయన ప్రేమస్వరూపి అయిన దేవునిగా, తండ్రిగా నీకు మరలా ప్రేమ నీలో ఇవ్వడానికి, పుట్టిస్తానికి సిద్ధంగా ఉన్నారు. కానీ నీకు ఆశ లేదు, అసలు గమనింపు లేదు, అసలు నీకు ఆలోచన లేదు. ఇది భయంకరమైన దారుణం. 1 కొరింథీయులకు 16:14 మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. మీరు ఏ పని చేసినా ప్రేమతోనే చేయండి. పరిచర్య చేస్తే ప్రేమతో చేయండి, సహవాసం చేస్తే ప్రేమతో చేయండి, ఆతిథ్యం ఇస్తే ప్రేమతో ఇవ్వండి. ఏదైనా సరే మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చెయ్యుడి అని స్పష్టంగా చెప్తున్నారు. 1 యోహాను 4:19-20 ఆయనే మొదట మనల్ని ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు
తన సహోదరుని కూడా ప్రేమించవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. మనం ఇక్కడ చూసినట్లయితే ఆయనే మొదట మనల్ని ప్రేమించాను. దేవుడు మనల్ని ప్రేమించారు ఫస్ట్, మనమేం కాదు. దేవాది దేవుడే మనల్ని ప్రేమించారు. దేవుడు మనల్ని ప్రేమించారు శాశ్వతమైన ప్రేమతో. కనుక మనం కూడా తిరిగి ప్రేమించాలి. ఎందుకని? ప్రేమ పొందుకుంటున్నావు కదా. ఏంటని నేను ఎక్కడ పొందుకుంటున్నాను? ప్రేమ అంటే ఐ లవ్ యూ చెప్పడం కాదు, క్రియల్లో కనబడిపోద్ది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి సజీవ లెక్కలో ఉంచారు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి ఆయన సహవాసంలో పిలుచుకున్నారు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి రక్షణ భాగ్యం ఇచ్చారు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి నీకు ఒక మంచి సహవాసం ఇచ్చారు, మినిస్ట్రీని ఇచ్చారు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టే నిత్య నరకం నుండి తప్పించారు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టే నీకు ప్రాణం పెట్టారు, వ్యక్తిగతంగా చేశారు, అనేక రకాలుగా నీకు అనేక కార్యాలు చేశారు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి క్షమించి ఆయన సన్నిధిలో ఇంకా కూర్చోబెట్టారు. కాబట్టి ఆయన దగ్గర నుంచి నువ్వు ప్రేమ పొందుకుంటున్నావు, ప్రతి క్షణం పొందుకుంటున్నావు, ప్రతి గంట పొందుకుంటున్నావు, ప్రతిరోజు పొందుకుంటున్నావు, జీవితాంతం పొందుకుంటానే ఉంటావు. మరి తీసుకున్న నువ్వు మళ్ళీ తిరిగి ఇవ్వాలిగా. ప్రేమను పొందుకుంటున్నావు నువ్వు, దేవుడికి మళ్ళీ తిరిగి ప్రేమను ఇవ్వాలి కదా. ఎవరైతే దేవుడిని తిరిగి ప్రేమిస్తారో ఆటోమేటిక్గా అందరినీ ప్రేమిస్తారు. దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుని సంబంధులైన మనుషులందరినీ ప్రేమిస్తారు. నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లేదు కాబట్టే మనుషుల్ని ప్రేమించట్లేదు. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి అందరినీ ప్రేమిస్తున్నాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లేదు కాబట్టే అందరినీ ద్వేషిస్తున్నావు. కాబట్టి మనకి ఆజ్ఞ ఏంటి? రెండు మెయిన్ ఆజ్ఞలు ఉన్నాయి. ఈ ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తారో ఇంకా సూపర్ ఉంటుంది వాళ్ళ లైఫ్. మొట్టమొదటి దేవుణ్ణి ప్రేమించాలి, 2 నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించాలి. నిన్ను ప్రేమించుకుంటున్నావు కానీ దేవుణ్ణి ప్రేమించట్లా, నువ్వు నీ పొరుగు అని ప్రేమించట్లా. మూడిట్లో అది 3గా మనం మన సౌకర్యం కొరకు మనకు అర్థమయ్యే రీతిగా 3గా మార్చుకుంటే, ఫస్ట్ దేవుణ్ణి, తర్వాత నిన్ను, తర్వాత అందరినీ. ఎవరైతే ఈ 3 ఆజ్ఞలు పాటిస్తారో ఇంకా వాళ్ళ వంశం అంతా వాళ్ళని బట్టి ఆశీర్వాదం వచ్చేస్తాయి, వాళ్ళని బట్టి దీవెనలు వచ్చేస్తాయి. కాబట్టి సేవకులారా ప్రేమను కలిగి సేవ చేయండి. పరిచారకులారా ప్రేమను కలిగి ప్రేమతో పరిచర్య చేయండి. విశ్వాసులారా ప్రేమతో ఆత్మీయ జీవితాన్ని ముందు తీసుకెళ్ళండి. అందరినీ ప్రేమించండి, దేవుణ్ణి ప్రేమించండి, సేవకులను ప్రేమించండి, తల్లిదండ్రులను ప్రేమించండి, తోడబుట్టిన వాళ్ళని ప్రేమించండి, కుటుంబస్తులను ప్రేమించండి, అందరినీ ప్రేమించండి. దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోండి. ప్రేమ లేకపోవటం అన్నది భయంకరమైన తత్వం. ఈరోజు చాలామందిలో ప్రేమ లేదు, ప్రేమ చచ్చిపోయింది, చంపేసుకున్నారంతే. అది ఏ కారణం అయితే ఏముంది, కారణం ఏదైనా చచ్చిపోయిందా లేదా అన్నది ఇంపార్టెంట్. నీలో ప్రేమ ఉందా లేదా అన్నది ప్రశ్న. ప్రేమ లేదు నీలో. ప్రేమ లేని తత్వంతో నువ్వు నిండిపోయావు. ప్రేమ లేని తత్వంతో నువ్వు కఠినమైన హృదయంతో నువ్వు జీవితంలో ముందుకెళ్ళలేవు. ఆశీర్వాదాలు రావు, నీకు శాపాలే తప్ప దీవెనలు కానీ ఆశీర్వాదాలు రావని చెప్తున్నాను. సేవకుడుగా గట్టిగా హెచ్చరిస్తున్నది, చిన్నగా తీసుకోవద్దు. నువ్వు అది పట్టుకో, ఆ పాయింట్. ప్రేమ లేదని పట్టుకో. ప్రేమ లేదు కాబట్టి నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లే. ప్రాణం పెట్టిన దేవుణ్ణి ప్రేమించడానికి నీకు కష్టం ఏంటి, నొప్పి ఏంటి, బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అరే దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు ప్రాణం పెట్టిన నిన్ను ఆయన కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించే నీ తండ్రిని ప్రేమించడానికి బాధ ఏంటి? నీలో ప్రేమ లేదు కాబట్టి ప్రేమించలేకపోతున్నావు. నీలో ప్రేమ లేదు, చచ్చిపోయింది కాబట్టే కన్న తండ్రిని, సృష్టికర్త నీకోసం అల్లాడిపోయి నీకోసం దెబ్బలది, నీకోసం ప్రాణం పెట్టి నీకోసం సమస్తాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తిని ప్రేమించలేకపోతున్నావు. ఎందుకో తెలుసా? నువ్వు ప్రేమ లేని వాడివి కాబట్టి, ప్రేమ లేని దానివి కాబట్టి. నీ కుటుంబస్తులను ప్రేమించలేకపోతున్నావు. నీ వల్ల అందరూ గాయమే, నీ వల్ల అందరికీ బాధే, అందరికీ వేదన. ఎందుకో తెలుసా? నువ్వు ప్రేమ లేని కఠినాత్ముడివి, ప్రేమ లేని కఠినాత్మురాలివి. ఆలోచించండి ఒక్కసారి. ప్రేమ లేని వాడైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై ఉన్నాడు. నువ్వు అంతే, నీవు డబ్బా కబుర్లకు తప్ప నువ్వు దేనికి పనికిరావు. నీ వల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు, నీ వల్ల నీకు కూడా ప్రయోజనం ఉండదు. ప్రేమ లేనివాడైతే వ్యర్థుడైపోతారు, వ్యర్థులుగా మారిపోతున్నారు. ఈరోజు వింటున్న మీలో చాలామంది వ్యర్థులు ఉన్నారు. దేవుని ఆత్మలు చెప్తున్నా నేను. ప్రియా దేవుని పిల్లారా, మీలో చాలామంది కఠినాత్ములు అయిపోయారు. అది ఏ కారణమైనా అవ్వచ్చు. కఠినాత్ములుగా అయ్యారా లేదా, నిష్ప్రయోజకులు అయిపోయారు మీరు. నేను ఖచ్చితంగా చెప్పగలను. ఖచ్చితంగా దేవుడు నన్ను మరీ ప్రేరేపిస్తున్నారు. నువ్వు ప్రేమ లేని కఠినాత్ముడిగా, కఠినాత్మురాలుగా మారిపోయావు. చంపేసుకున్నావు నీ ప్రేమను. అది కరెక్ట్ కాదు. అది నీకు శాపంగా మారిపోద్ది. అనవసరంగా నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. అది కూడా చూపించమంటారా?
మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడో. తమ్ముడా, చెల్లి, యేసయ్యనామమున నీ హృదయంలోకి వెళ్ళునుగాక ఈ పదం, ఈ వచనం, ఈ వాక్కు ద్వారా నిన్ను దేవుడు బాగు చేయునుగాక. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ప్రేమ లేని వాళ్ళు మరణమందు నిలిచి ఉన్నారంట. మీలో చాలామంది మరణమందు నిలిచి ఉన్నారు. ఎందుకో తెలుసా? మీలో ప్రేమ లేదు కాబట్టి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక, ప్రేమిస్తున్నాం కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాం. ప్రేమించకపోతే మరణంలోనే ఉండిపోతాం, నిలిచిపోతాం. చూసారా కండిషన్ అర్థమవుతుందా మీకు? మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక, ప్రేమించకపోతే మరణంలోనే ఉండిపోతాం. నువ్వు రేపొద్దున దేవుడు రాకడ ఎప్పుడో తెలియదు, నీ పోకడ ఎప్పుడో తెలియదు. ఒకవేళ ఈ రెండిట్లో ఏదైనా జరిగిందా, ప్రేమ లేని తత్వాన, ప్రేమ లేని కారణాన నువ్వు అగ్నిగుండంలోకి వెళ్ళిపోతావు. గ్యారంటీ చెప్తున్నాను. దేవుడు ప్రేమస్వరూపి. మనం ఆయన లక్షణాలు కలిగి ఉండాలి. ఆయన పిల్లలం కాబట్టి ఆయన అడుగుజాడలో నడవాలి. ఆయన ప్రేమ కలిగి ఉన్నారు. ప్రేమ కలిగి జీవించి చూపించారు మనకు మాదిరిగా. మనం కూడా ప్రేమ కలిగి ఉండాలి. ఆయన అందరినీ ప్రేమించారు, అన్ని రకాల వారిని ప్రేమించారు, ప్రేమతో చూపించారు మనకు మాదిరిని. ఈరోజు ఎంతమంది ప్రేమ కలిగి ఉన్నారు? సేవకులు ప్రేమ లేని వాళ్ళు, ప్రేమ లేనోళ్ళు అయిపోయారండి. సేవకులు కఠినాత్ములు అయిపోయారండి. సేవకులు, అరే దేవుని సేవ చేసేవాళ్ళు ప్రేమ లేకుండా సేవ చేయటం ఏంటండి? పరిచారకులు కఠినాత్మలు అయిపోయారండి. ప్రేమ లేకుండా పరిచర్య చేస్తున్నారండి. దేవుడు పరిచర్య, ప్రేమస్వరూపి పరిచర్యని కఠినంగా చేస్తున్నారండి ప్రేమ లేకుండా. సేవని కఠినంగా చేస్తున్నారండి ప్రేమ లేకుండా. విశ్వాసులు భక్తి తోటి విశ్వాసులను ప్రేమించరు, దేవుని ప్రేమించరు, ఎవరిని ప్రేమించరు, కఠినాత్ములైపోయి. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోయిందండి. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోయింది. ప్రేమ కొంతమందిలో చల్లారిపోయింది, కొంతమందిలో చచ్చిపోయింది, కొంతమందిలో ఆరిపోయింది. ఇంకా ఎన్నైనా చెప్పుకోవచ్చు. నీ హృదయంలో ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థురాలివి. అర్థమవుతుందా? మరి ఇప్పుడు ఏం చేయాలన్నయ్య? నాకు బాధగా ఉంది, ఈ మాటలు నన్ను గుచ్చుకుంటున్నాయి అన్నయ్య, నన్ను కదిలింపజేసిన ఈరోజు ఈ మాటలు అని నువ్వు అన్నట్లయితే నీకు ఒక ఉపాయం ఇస్తాను, ఒక సలహా ఇస్తాను. అన్నయ్యగా తండ్రిని వేడుకో, ప్రేమస్వరూపిని బ్రతిమలాడుకో, వేడుకో. అయ్యా ప్రేమ లేని కఠినాత్మురాలుగా మారిపోయానయ్యా. మరలా నాలో ప్రేమను పుట్టిస్తారా తండ్రి? ఆయన జీవాధిపతి, ఆయన సృష్టికర్త, ఆయన మళ్ళీ నీ కోసం నీలో ప్రేమను పుట్టించగలరు. అంత కెపాసిటీ ఆయనకు ఉంది. నువ్వు ఆయన తక్కువగా చూడొద్దు. ఆయన సేవకుడిగా చెప్తున్నాను, నీ అన్నయ్యగా చెప్తున్నాను, మళ్ళీ నీలో ప్రేమను పుట్టిస్తారు ఆయన. నువ్వే ఆశ్చర్యపోయేంత ప్రేమను పుట్టిస్తారు ఆయన. నువ్వే నీ మత్తిపోయేంత ప్రేమ మళ్ళీ నీలో దేవుడు పుట్టించగలరు. నువ్వు అడిగితే, నువ్వు పశ్చాత్తాపడితే, నేను కఠినాత్ముడినయ్యా, నేను వ్యర్థుడినైపోయాను, నిష్ప్రయోజకుడిగా మారిపోయానయ్యా, నేను నిష్ప్రయోజకురాలుగా మారిపోయానయ్యా, నాకు సహాయం చేస్తారా ప్రభు అని నువ్వు అడగగలిగితే, ఈ రోజు నుంచి రోజు భారంగా వేడుకుంటే, ఈ రోజు నుంచి నువ్వు రోజు కన్నీటితో అడగగలిగితే, రోజు నీలో ప్రేమను కొత్తగా పుట్టిస్తారు, ప్రేమతో నింపుతారు. ఇంకా నీ జీవితం ఉంటుంది. అందరినీ ప్రేమిస్తావు, దేవుణ్ణి ప్రేమిస్తావు, నీ కుటుంబస్తులను ప్రేమిస్తావు, సహోదరులను ప్రేమిస్తావు, సేవకుల్ని ప్రేమిస్తావు. నీ జీవితం ఇంకా ఆశీర్వాద జీవితంగా మారిపోద్ది. మరణములోంచి జీవములోకి వెళ్ళిపోయినట్లు శాపగ్రస్తమైన నీ జీవితం ఆశీర్వాద జీవితంగా మారిపోద్ది. అందుకే ఈరోజు ఈ సబ్జెక్ట్ దేవుడు చెప్పించారు. నీకోసం ఈ సబ్జెక్ట్ తీసుకోమన్నారు. దేవుడు చెప్పిస్తున్నారు. ఆత్మకార్యం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అబ్రహాము ప్రేమ కలిగిన వాడు. అబ్రహాము దేవుని ప్రేమించాడు, తండ్రిని ప్రేమించాడు, భార్యను ప్రేమించాడు, దాసి కొడుకుని ప్రేమించాడు, తన తమ్ముడిని ప్రేమించాడు, పనివాడిని ప్రేమించాడు, అందరినీ ప్రేమించాడు. కాబట్టి ప్రేమ గల వ్యక్తిగా నిలిచిపోయాడు. దేవుని స్నేహితుడైపోయాడు. ప్రపంచానికి ఒక ఆశీర్వాదంగా మారిపోయాడండి. నువ్వు ఆశీర్వాదంగా ఉండాలనుకుంటున్నావా? ప్రేమ కలిగి ఉండు. అందరి విషయంలో అందరితో ప్రేమ కలిగి ఉండు. ఇంకా నీకు వద్దంటే ఆశీర్వాదాలు వస్తాయి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీరు ఆత్మీయ జీవితంలో ఎదగాలనుకున్నా, పాపాలు ఎలా ఒప్పుకోవాలో తెలుసుకోవాలనుకున్నా, ఆత్మీయ సందేహాలు మీకు ఉన్నా, మీ జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవాలనుకున్నా, దయచేసి ఈ వీడియో క్రింద కామెంట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ తెలియజేయగలరు. మా ఈమెయిల్ ఐడి premaswarupiministries@gmail.com. ప్రేమాస్వరూపి మినిస్ట్రీస్లో
ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 6:30 వరకు జరిగే స్తుతి ఆరాధనలో పాల్గొని దేవుడు ఇచ్చే విడుదల, దీవెన, ఆశీర్వాదం పొందుకోండి. దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. కామెంట్లో కానీ ఈమెయిల్లో కానీ మీ సెల్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు. మీ ఫోన్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు. మేము ప్రార్థన చేసి దేవుని చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మేమే ఫోన్ చేస్తాము. అనేక మందికి ఈ వీడియో షేర్ చేసి దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకోండి. మీకు ఆత్మీయ స్తుతులు, ఆత్మీయ పాటలు, ఆత్మీయ సందేశాలు, ఆత్మీయ సత్యాలు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ నోటిఫికేషన్స్ కొరకు బెల్ని క్లిక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.